హాయ్ అండి, మీ పిల్లల్ని స్విమ్మింగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నారా? ఇట్స్ గుడ్ డెసిషన్ అండి. ఇట్స్ గ్రేట్ వే టు బిల్డ్ దర్ కాన్ఫిడెన్స్ అండ్ స్టే యాక్టివ్ అండి. బట్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేక్ కేర్? లెట్ us know అండి. దిస్ ఇస్ డాక్టర్ అరవింద్, ఎండి పీడియాట్రిషియన్ అండి. ఫస్ట్ రికమెండెడ్ ఏజ్ అండి 6 months నుంచి మీ పిల్లల్ని స్విమ్మింగ్ తీసుకెళ్ళొచ్చండి. బట్ 3 to 4 years ఆఫ్ ఏజ్ వచ్చినాక తీసుకెళ్తే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు యువర్ ఆర్డర్స్ ని ఒబే చేస్తారండి. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ పూల్ అండి. అక్కడ ప్రాపర్ ట్రైన్డ్ పర్సన్ ఉన్నాడా లేదా అండ్ హౌ దే ఆర్ క్లీనింగ్ అండి. ఇప్పుడు అక్కడ బాగా స్ట్రాంగ్ క్లోరిన్ స్మెల్ వస్తుందన్నట్టు దాని అర్థం. సో అది పర్ఫెక్ట్ పూల్ అని కాదని అర్థం. సో ఎందుకంటే అక్కడ ఓవర్ కంటామినెంట్స్ ఉంటే ఓవర్ టైమ్ క్లోరిన్ వర్క్ చేసి అంత స్మెల్ వస్తుందండి. నెక్స్ట్ ప్రీ స్విమ్ కేర్ అండి. అంటే పిల్లలకి వార్నింగ్స్ సైన్స్ ఇవ్వడం అండి. సో వేరే వాళ్ళని పుష్ చేయకని చెప్పడము, స్లిపరీస్ డెక్స్ ఉంటాయండి అక్కడ. సో పూల్ చుట్టూ రన్ చేయకూడదని చెప్పడము, సో డీప్ వాటర్ లో మనం డైవ్ చేయకూడదని చెప్పడము, ఇట్లాంటివి చెప్తూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీ స్విమ్ షవర్ అండి. సో ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా స్వెట్ ఉన్నా కానీ రిమూవ్ అవుతుందండి. దాంతో పాటు సన్ స్క్రీన్ అప్లికేషన్ అండి. సో 30 SPF ఉన్న సన్ స్క్రీన్ 20 minutes prior to swim అప్లై చేస్తే బెటర్ అండి. నెక్స్ట్ థింగ్ ప్రొటెక్షన్ అండి. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్ అండ్ ఇయర్స్. అదని క్లోరిన్ వాటర్ కాబట్టి ఐని ఇరిటేట్ చేస్తుందండి. సో ఐ గ్లాసెస్ యూస్ చేయడం, ఇయర్ ప్లగ్స్ యూస్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ బాత్రూమ్ బ్రేక్స్ ఇవ్వడం అండ్ హైడ్రేషన్ బ్రేక్స్ ఇవ్వడం అండి. సో వాళ్ళు వాటర్ లో స్టే చేసిన వాళ్ళు డిహైడ్రేట్ అవుతుంటారండి. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా వాటర్ ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.